దాని తర్వాత మీరు కోదాడలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దొంగతనం అవడం, ఆ కేసులో కూడా బ్రేక్ త్రూ ఉన్నట్లు తెలుసు. అంటే దాని బిహైండ్ యాక్చువల్ ఆంజనేయ స్వామి విగ్రహం ఏంటంటే గుడికి అక్కడ ఉన్న ల్యాండ్కు ఉన్న డిస్ప్యూట్ ఉండేది. ఆపోజిట్ ఒక అతను ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దొంగతనం చేయించాడు యువకులతోని. అది ఎక్కడ వచ్చి పెద్ద రోడ్డు జామ్ చేసి 1.5 hour ఒక సెన్సేషన్ చేసి పడేసినట్టు ఆంజనేయ స్వామి విగ్రహం అంటే అది కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేశారు. కమ్యూనల్కు లీడ్ చేయడానికి ట్రై చేస్తే ఏం చేసినామంటే దాన్ని ఇమీడియట్ స్పెషల్ టీం చేస్తామని పోయి వాడికి విజిట్ చేసినామన్నమాట. విజిట్ చేసినాక అది ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ అంటే మనం ఇన్వెస్టిగేషన్లో ప్రాపర్గా చేసుకుంటూ పోతుంటే ఒక అతను అంటే చిన్న క్లూ ఇచ్చారు అన్నట్టు. క్లూ ఇచ్చినాక అందరు ఉంటారు, సార్ మీరు ఎంతసేపు ఉన్న పోలీసులు అందరిని తీసుకుపోయి కొట్టడమే మీ మార్గమా, అసలోని ఎందుకు పట్టుకోరంటే అసలోడు ఎవరు ఉంటారు, అసలోడు అంతా రాత్రి కనపడతారు కదా మీకు అని. అసలోడు రాత్రి కనపడడం ఏంటంటే మేము వైన్ షాప్ల కాడ బార్ల షాప్ల కాడ ఉన్నప్పుడు అప్పుడు పోలీసింగ్ ఎల్లగొట్టుకుంటూ పోతుంటాం అన్నట్టు. అట్లా పోతున్నాం అన్నట్టు. అంటే కనెక్ట్ ఏదైతే క్లూ ఉంది అసలు అంటే ఎవరు రాత్రి 10-12 మందిని మనం పెట్రోలింగ్లో డిస్పోజ్ చేసాం. రాత్రి డిస్పోజ్ చేసిన తర్వాత అక్కడ చూస్తే 11 నెంబర్ చెప్పు దొరికింది. అట్లా చూసే వరకు 11 మెంబర్స్లో పొడుగు అంటే ఇంటికి పోతే అంత సింపుల్. అది సెన్సేషనల్ కేసు 8 గంటల లోపల అయిపోయిందంట. మీడియా కూడా అప్రిషియేట్ చేసిందంట. అసలు ఇది దొరకదు సార్, అది కావాల్సి చేపించారు కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహం వాళ్ళు పట్టుకొని రాగానే ఇక్కడనే కమ్యూనల్ చేద్దామని ట్రై చేసినట్టు. ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్కు ఉన్న ఈ క్రిస్టియన్స్కు అక్కడ ఉన్న హిందువులకు మధ్యలో దాన్ని కమ్యూనల్ చేయడానికి ట్రై చేశారు. అక్కడ ఉన్న అది ఇమీడియట్ ప్రివెంట్ అయిపోయింది. కారు దహనం కేసు కూడా జరిగినట్టు. కారు దహనం కేసు కూడా అది మిర్యాలగూడ అంటే నల్గొండది. మిర్యాలగూడ గుంటూరు రామారావు అని వ్యాపారవేత్త అతను. ఇది యాక్చువల్గా ఇది సజ్జనార్ సార్ చెప్పాలి, అది పెద్ద కేసు. అది సజ్జనార్ సారే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అది సార్. ఆ సార్ 3 ఎస్ఐలు తీసుకుంటే అలా నన్ను ఒకరిని తీసుకున్నట్టు. సజ్జనార్ సారు దాన్ని పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేసిండు. ఒక 3 ఎస్ఐలు తీసుకొని స్పాట్కి వెళ్ళిండు సార్ అన్నట్టు. వెళ్ళాక దీన్ని పరిశీలించండి అని చెప్పారు అన్నట్టు. అక్కడ వచ్చిన క్లూస్ వచ్చింది అన్నట్టు. క్లూస్ రావడం వల్ల ఏంటంటే ఆ యొక్క కారు దహనమైన తర్వాత లాక్ అయి ఉంది అన్నట్టు. అంటే లోపల లాక్ అయి ఉన్నాక బయటకు వచ్చినాక ఎవరంటూ పెడతారు, సూసైడ్ అవ్వచ్చు కదా అంటే సూసైడ్ కావచ్చు అని అటు సూసైడ్ చేసుకున్నారు అనేది పెట్టినట్టు. తీసిన తర్వాత ఏస్తుందంటే ఆ లాక్ ఏదైతుందో బయటకు వచ్చినాక రిమోట్తో కొడితే లోపలికి వెళ్ళిపోతాయి. అంటే బయటకు రాకుండా లాక్ చేసి మర్డర్ చేసిండ్రు అనేది అట్లా. దాంతో అది లీడ్ చేస్తే ఒక 1 month పట్టింది. అది అప్పుడు కమ్యూనికేషన్ యూజ్ చేసినాం, ఎవరికి మాట్లాడుతారు. చనిపోయింది గిరిజనుడు, గిరిజన సంఘాలు ధర్నాలు చేయడం, అర్ధరాత్రి ఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి రావడం, విక్టిమ్ ఇంటికి రావడం, అంతా పర్సనల్ సూపర్వైజ్ చేశారు సార్. అది మంచి కేసు సార్, డిటెక్ట్ చాలా ఆధ్వర్యంలో డిటెక్ట్ చేసి. నేను బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది? బ్రేక్ త్రూ ఇక్కడనే నీకు ఇక్కడ మర్డర్ అయింది, అది సూసైడ్ కాదు మర్డర్ అయింది అనేది. ప్లస్ అక్కడ మిస్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, అతను లేడు, ఈయన లేడు, ఇద్దరు లేరు. ఉద్యోగం ఇప్పిస్తా అన్నోడు లేడు, ఉద్యోగం తీసుకుంటా అన్నోడు లేడు. ప్లస్ ఇది డెడ్ బాడీ ఉంది. అంటే ఒకరు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే ఇద్దరు చనిపోవాలి, ఒకరు చనిపోయారు అంటే ఒకరు చంపినట్టు అనేది చెప్పి అంటే కన్ఫెక్షన్లో చెప్పుకొచ్చాడు. ఎందుకు చంపాడు క్లియర్గా చెప్పాడు. ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ఒక 40-45 lakhs అట్లా ఇన్సూరెన్స్ చేసిన ఐడియా లేదు అప్రాక్సిమేట్లీ. ఇన్సూరెన్స్ చేసి నేను చనిపోయినాను వస్తే వీడు వీడిని బలి చేసి అంటే వాడు నేనే చనిపోయినాను క్లెయిమ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోదామని. అది కన్విక్షన్ కూడా వచ్చింది. ఓకే. అంటే దాంతోపాటు మీరు కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళందరితో నైట్ టైం గస్తీ తిరగడం కూడా చేశారని. అంటే కమ్యూనిటీ పోలీసింగ్ అది ఎట్లా అంటే దొంగతనాలు కొంచెం కోదాడ బార్డర్ అన్నట్టు, నల్గొండ డిస్టిక్ కోదాడ, అటు ఖమ్మం, అటు గుంటూరు, ఇటు విజయవాడ, కృష్ణ దొంగలంతా కోదాడలో చేస్తారు. కోదాడ కొంచెం బాగా ఎట్లా అంటే రిచ్ ప్లేస్, అది మంచిగా వ్యవసాయము కొంచెం వ్యాపారం బాగున్నది. దొంగతనాలు బాగా ఇబ్బందికరంగా దొంగతనాలు అయ్యేది. అయితే అప్పుడు ఏంటంటే మనం ఉన్న పోలీస్ స్టాఫ్తో కాకుండా కొంత యువకులు చేసేసి ఒక టీములు చేసాం అన్నట్టు. రోజుకు ఒక టీం వచ్చి రాత్రి తిరగాలి. అట్లా కోదాడ హైవేని 2 భాగాలుగా చేసేసి యువదళం అని ఒకటి పేరు పెట్టి వాళ్ళందరికీ ఐడి కార్డు ఇచ్చి వాళ్ళకు క్యాబ్ పెట్టి కట్టెలు ఇచ్చి అది చేసి తిరిగితే ప్రివెంట్ అయింది. అంటే పోలీసు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా 12-3, 12-4 అట్లా తిరిగేది. అది అట్లా మంచి సహకారం ఇచ్చింది ప్రజల యూత్. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. దాని తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళారు? కోదాడ తర్వాత బీబీనగర్ వచ్చింది. బీబీనగర్లో కూడా ఒక 8 months చేశాను. దాని తర్వాత 3 months చేసి ప్రమోషన్ నేను సైబరాబాద్ వచ్చాను, నార్సింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? యాజ్ ఏ ఇన్స్పెక్టర్ నార్సింగ్ ఫస్ట్ పోస్టింగ్ నాది. దాని తర్వాత వనస్థలిపురం ట్రాఫిక్ చేశాను. దాని తర్వాత సరూర్ నగర్ చేశాను, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్. సరూర్ నగర్లో కూడా మీరు మంచి కేసులు డిటెక్ట్ అయినట్లు కదా? సరూర్ నగర్ కూడా బాగా పని చేశాను. సరూర్ నగర్ తర్వాత కేపీహెచ్బి చేశాను.
అయత్నార్ చేసిన అయత్నార్ తర్వాత కేపీహెచ్బి చేసిన. హైత్ నగర్లో ఉన్నప్పుడు మీరు ఆ హైవే మీద కొన్ని యాక్సిడెంట్స్ తగ్గించడానికి కొన్ని ప్రికాషన్ తీసుకున్నారని ఒకటి, తర్వాత ఒక నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు వాళ్ళందరినీ కూడా పట్టుకొని డిమాండ్ చేశారు. అసలు ఆ కేసు నుంచి ఇది అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రతిదీ నా ఓన్గా చేశాను అనడానికన్నా ఆ టీం వర్క్ చేసింది అనడానికి బెస్ట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కు హైవే మీద యాక్సిడెంట్ జరగడానికి అయితే అప్పుడున్న కమిషనర్ ప్రభాకర్ రెడ్డి సార్ ఆ హయత్ నగర్ మీద రోడ్డు మీద లారీలు ఆపుతుంటే ఆ లారీకి వచ్చి కొట్టుకొని యువకులు చనిపోతారు, వెనకసీలు వచ్చే కారు చనిపోతారు. కాబట్టి ఆ లారీలు ఆపకుండా ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక వెహికల్ ఇచ్చిండు పెట్రోల్ మొబైల్. ఈ పెట్రోల్ మొబైల్ ఏం లేదు, ఈడు నుంచి ఆ కొత్తగూడెం వరకు లారీలన్నీ తీసుకుంటే రోడ్డు కిందికి పంపాలి, వచ్చేటప్పుడు లారీ కింద అది కేవలం అదే పని చేయాలి. వాళ్ళు చేస్తురా లేదా నైట్ ఉన్న ఆఫీసర్ చెక్ చేయాలి. అట్లా చేయడం వల్ల కొంత అయితే ప్రతి దగ్గర మనము పోలీసు పక్కకు తీస్తుంది వెహికల్ హైవే మీద కాబట్టి ప్రతి వాళ్ళు మేల్కొతున్నారు, పోలీసు ఉన్నది కాబట్టి నిద్రమత్తు లేకుండా అంటే వచ్చేటోళ్ళు కూడా కొంత కాన్షియస్గా ప్రతి దాబాలను లీకర్ పోకుండా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రకారంగా తూచే తప్పకుండా పాటించడం అది జరిగింది. రెండోది విత్తనాలది, అది మీదే ఇన్ఫర్మేషన్. ఏం సార్ మీ దగ్గర మీరు రైతు బిడ్డ క్వశ్చన్ అడిగిరు వచ్చేసి మైకి పెట్టి క్వశ్చన్ అడిగి మీరు రైతు బిడ్డ ఉండి మీ దగ్గర కల్తీ విత్తనాలు కల్తీ నడుస్తుంటే మీరు ఏం చేస్తారంటే మీరు అది తీస్తే మాట్లాడదాం, ఏమైనా ఉంటే ప్రివెంట్ చేద్దాం, నా దృష్టికి అయితే రాలేదన్నాను. తీసేసి మరి ఇట్లా జరుగుతుంది సార్ అంటే చలో వి గో హెడ్. అప్పుడున్న కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, డీసీపీ గారికి మాట్లాడినాక రైడ్ చేసి దాన్ని మొత్తం తీసేసినాం. అంటే రైతుల యొక్క జరిగే ఇబ్బందులు ఇప్పుడు కాదు, రిటైర్ అయినాక కూడా నేను నా వంతు సహకారం. ఎందుకంటే రైతును ప్రతి వాళ్ళు ముంచడానికి ట్రై చేస్తున్నారు, ధర తక్కువ లేకుండా పెస్టిసైడ్స్ రాంగ్ ఇచ్చి యూరియాలు రాంగ్ ఇచ్చి. అది మంచి పని, నా సర్వీస్లో చెప్పుకోదగ్గ పని. అది ఎట్లా జరిగిందంటే అతను ఒక కోళ్ళ షెడ్ను తీసేసుకొని మామూలు ఇసుకను కొంత తయారు చేసి కొంచెం బ్లాక్ కలర్ పౌడర్ను పెట్టేసి కొంత యూరియాది కొంత అది కలిపేసి దాన్ని ఎక్కువ క్వాంటిటీ తయారు చేసి ప్యాక్లు అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసి రైతులను మోసం చేస్తారు. అది బ్రహ్మాండమైన కేసు, మంచి మా ఆఫీసర్స్ కూడా అప్రిషియేట్ చేసి మనం ఎంతసేపు దొంగతనాలు మర్డర్ కేసులే కాదు ఇలాంటిది కూడా చేయాలనేది. అయితే నగర్ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అయిన తర్వాత కేపీహెచ్బి వచ్చాను. కేపీహెచ్బిలో కూడా మీరు సీసీటీవీ కెమెరాలు పెట్టడంతో పాటు అప్పుడు కేపీహెచ్బిలో అది బాలానగర్ పెట్టాం. ఓకే, కేపీహెచ్బిలో మంచి ప్రివెన్షన్ చేసినాం. అక్కడ కూడా ప్రాపర్టీ ఇది కానీ అప్పుడే ఇక్కడ జేఎన్టీయూలు ఉన్నప్పుడు అప్పుడున్న మా జేఎన్టీయూ వీసీ డిఎన్ రెడ్డి సార్ కలిసి ఉండక ఏం నరసింహారెడ్డి పిహెచ్డీ చేస్తే అంటే చేయలేదు సార్ ఎక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి. 2-3 సార్లు అడిగాను సార్, ఇప్పుడు అది పొలిటికల్ సైన్స్ ఇప్పుడు చేయడం కష్టం, ఉస్మానియా అంతా కష్టమైంది కదా సార్ పోయి రావడం అంటే జేఎన్టీయూలు ఎందుకు చేయకూడదు అని అంటాడు. నేను అప్పుడు ఎట్లా అంటే ఎంట్రన్స్ ఉంటుంది, నువ్వు ఎంట్రన్స్ చదవాల్సిందే అనేది. అప్పుడు మళ్ళీ ఎంట్రన్స్ రాస్తే పిహెచ్డీ ఎంట్రన్స్లో జాబ్. కానీ అదే జేఎన్టీయూలో మీరు కేపీలో పనిచేస్తున్నప్పుడు అదే జేఎన్టీయూలో స్కామ్లో 4 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కదా ఎగ్జామ్స్ దాంట్లో. ఆ కేసు గురించి ఏం చెప్తున్నారు? అంటే ఇది ఎడ్యుకేషన్ది కదా, మన ఎడ్యుకేషన్ పతనం అయ్యే కేసు కాబట్టి దాన్ని చెప్పకుండా బెస్ట్. అది అంటే ఇంకా ఇది మనం చెప్పినాం అనుకో దీన్ని చూసి వేరేటోళ్ళు మళ్ళీ ఇట్లా చేయొచ్చు అనేది తెలుస్తుంది. కాబట్టి ఎడ్యుకేషన్ మనం ఎంత తక్కువ చెప్తే అంత బెస్ట్. ఓకే, కానీ కేపీహెచ్బిలో మీరు పనిచేస్తున్న టైంలో మలేషియా టౌన్షిప్ దగ్గర ఒక వ్యక్తి మర్డర్ జరగడం, రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి, ఆ కేసును మీరు బాగా డిటెక్ట్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ కేసు అండి, అది మంచి కేసు చెప్పాలి. ఒకసారి అంటే మాకు ఒక ఏమంటారు నాయుడు అంటే మిస్సింగ్ కేసు వచ్చింది అన్నట్టు. మిస్సింగ్ కేసు వస్తే లింగయ్య అనే ఎస్ఐకి ఎండార్క్ చేసినాం. ఆయన చేస్తుంటే ఇది ఏం అయితే సార్ ఎటు పోయింది అని అంటే మీరు చూడండి మీరు అన్నాక ఏం చేయాలి చెప్పండి సార్ అంటే ఆయన కొద్దిగా సీక్వెన్స్ రాసి ఇచ్చేసినాడు, ఇట్లా మీరు చేయాలి లింగయ్య గారు దీన్ని. అంటే మిస్సింగ్ కేసు అనేది డీటెయిల్గా పోతే తప్ప మనకు తెలియదు. మిస్సింగ్ కేసు మర్డర్ కేసు కావచ్చు లేదా మిస్సింగే కావచ్చు. మనం కొంచెం బాధపడినాక ఉన్నదానికి లేదని మర్డర్ ఎందుకు సార్ అతను లంపినట్టు పోయిండు అని. సరే ఆంధ్రాకి పోయారంటే టీం ఆంధ్రాకి పోయింది, అక్కడ పోయింది. పోయినాక ఇక కాలేదు, వాళ్ళేమో భార్య పిల్లలు అందరూ తిరిగి పోలీసు కమిషనర్ కలిసారు. అప్పుడు కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు కూడా ఆర్డర్ ఇచ్చాడు, అది ఇది టేక్ కేర్. మళ్ళీ మొదలు పెట్టామంటే ఎక్కడికి వెళ్ళిపోయిండు అనేది, ఈడికి వెళ్ళిపోయిండు, ఇక్కడ టీ తాగాడు. టీ తాగినప్పుడు ఎవరంటే క్లూ అంటారు దీన్ని, మన పోలీసులో చెప్పాలంటే లాంగ్వేజ్లో క్లూ. టీ తాగినప్పుడు ఎవరు వచ్చారంటే ఈయనతో పాటు 3-4 వచ్చారు. ఆ 3-4 యొక్క డీటెయిల్ తీసుకుంటే ఒక అతను మెదక్లు వెళ్ళిండు అన్నట్టు. అతన్ని ఫస్ట్ పట్టుకొచ్చినాం, ఇతను తాగినంటే ఆ టీ తాగిండు సార్, మాత్రం టీ తాగాయని అటు వెళ్ళిపోయింది ఇటు వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అనగానే ఇట్లా వాళ్ళు చెప్పంటే మేము సేఫ్గా ఉన్నామని ఆ 4 తీసుకొచ్చి ఇస్తే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అలా మెయిన్ అతను అక్యూజ్డ్ ఎక్స్ట్రీమిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కామారెడ్డి ఏరియా దళా కమాండర్. అందులో ఇంకో క్లూ ఇంకోళ్ళని అడగంగానే ఎస్ సార్ పిస్టల్ ఉంది అన్నాడు. తో పాటు అతను బోయినపల్లి పోలీస్ స్టేషన్లో 3 పిస్టల్స్ దొరికిండు, మాకు ఒక పిస్టల్ దొరికింది. ప్లస్ ఇతను తీసుకొని పోయి ఆయన రింగ్స్ గోల్డ్ తీసుకొని వెళ్ళి అతన్ని మర్డర్ చేసి మెదక్లేసేసాడు.
మెదక్కి వెళ్తే మా ఊరికి యూనిఫామ్లో ఒకసారి పోవాలనే కోరిక ఉండే నాకు. అంటే మా ఊర్లో యూనిఫామ్లో అంటే ఎట్లా పోతే ఊరికి పోతే బాగుండదు కదా యూనిఫామ్ వేసుకుని. అంటే మా ఊరు పక్కకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ డెడ్ బాడీని తీసేసి పోస్ట్ మార్టం చేయించేసి అట్లే యూనిఫామ్లో మా ఇంటికి పోయి స్నానం చేసి భోజనం చేసి వచ్చింది. ఆ కోరిక అట్లా నెరవేరింది నాకు. పోలీస్ ఆఫీసర్ అయినాక మా ఊళ్ళో ఒకసారి యూనిఫామ్లో కానీ మర్డర్ కేసులో వెళ్ళారు. ఈ మర్డర్ కేసులో వెళ్ళాను. దట్ ఈస్ ద బెస్ట్ కేసు. 3 months 15 days పట్టింది. ఆ ఎస్ఐ సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. అంటే మనం డిటెక్ట్ ఎందుకు చంపాల్సి వచ్చిందంట అతను? ఓన్లీ తనకున్న గోల్డ్ వాటిని తీసేసుకుని అంతే, వాచ్ దానికోసం జస్ట్ అతను వీళ్ళకు లిక్కర్ కూడా ఆఫర్ ఇచ్చాడు. 2-3 సార్లు లిక్కర్ తాగిపించిండు, అట్లా దోస్త్ అయ్యాడు. అంటే ఈ గోల్డ్తో పాటు ఇంట్లో ఎంతో ఉంది అనుకున్నారు అన్నట్టు. ఇంకా ఇంటికి పోయి సెర్చ్ చేసి ఏం దొరకలేదు.